పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో జాతక దోషాలు ఉంటాయి. మన జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒక ఆస్ట్రాలజర్ చెప్తాడు, మీ జాతకంలో గురుబలం తగ్గింది, శుక్రుడు కుండలి నుంచి 6-8 స్థానాల్లో ఉన్నాడు, శుక్రదోషం ఉంది, రవి నీచపడ్డాడు, బుధుడు నీచపడ్డాడు, కుజదోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది, నాగదోషం ఉంది అని చెప్తూ ఉంటారండి. మరియు ఒకవేళ జాతకంలో బలం లేదు, అతనికి జాతకపరంగా అదృష్టం అనేదే లేదు, మరి తన జీవితాంతం బాధపడుతూనే ఉండాలా? సో తన జాతకాన్ని మార్చుకునే శక్తి దేనికి ఉంది? ఒక మంచి సమయం ఉంది, మనిషి వేగంగా స్పీడ్గా వెళ్తూనే ఉంటాడండి. అప్పుడు దశ అంతర్దశ చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు సమయాలు బాగుండవు కదా. ఎప్పుడు సోమవారం ఉండదు, ఎప్పుడు మంగళవారం ఉండదు, తర్వాత బుధవారం వస్తుంది. సమయం బాగుంటుంది, తర్వాత బాగలేని సమయము కూడా వచ్చినప్పుడు నిన్ను కాపాడేది ఎవరు? ఇది చాలామంది గ్రహించరు. సమయం బాగున్నప్పుడు వెనకకి తిరిగి కూడా చూడరు. సో పరిగెడుతూనే ఉంటారు. మా అంటే దశ అంతర్దశ 20 సంవత్సరాల వరకు అనుకుందాం, మ్యాక్సిమం పీరియడ్ అది. సో ఆ తర్వాత సమయం సహకరించినప్పుడు తనని ఎవరు కాపాడతారు? కొంతమంది చూడండి, చాలా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు, ఇక తర్వాత పడిపోతారు కదా అంటే కనుమరుగైపోతారు, చరిత్ర పుటల్లోనే కనబడరు. అదే కొంతమంది ఎప్పటికీ చరిత్రలో కనబడుతూనే ఉంటారు, విజయాలు సాధిస్తూనే ఉంటారు. మరి వారికి అలా ఎందుకు ఉంటుంది, మిగతా వారికి ఓడిపోవడానికి కారణం ఏంటి? సో ఫస్ట్ పెళ్లి విషయంలో చర్చిస్తాను, ఆ తర్వాత మిగతా రంగాల్లో కూడా చర్చిస్తూ ఉంటాను. సో పెళ్లి విషయానికి వచ్చినప్పుడు అబ్బాయికి శుక్రదోషం ఉంది అనుకుందాం. అంటే కుండలి నుంచి 6-8 స్థానాల్లో ఉంటే శుక్రదోషంగా చెప్తాం. శుక్రుడు అంటే స్త్రీ అండి. సో అతనికి శుక్రదోషం ఉంది. సరే, ఒక మంచి సమయంలో పెళ్లి చేశారు, సమయం బాగుంది. సమయం బాగలేనప్పుడు శుక్రదోషం వెంటాడుతూ ఉంటుందండి. సో ఎన్ని పూజలు చేసినా కూడా తాత్కాలికమే. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి పద్ధతులను అనుసరిస్తే ముందుకెళ్తాడు? సో తన భార్యతో సంతోషంగా ఆనందంగా ఉంటాడు. అంటే మీరు చూడండి, తను నివసిస్తున్న ఇంట్లో ఎలాంటి సవరణలు చేసుకుంటే ముందుకెళ్తాడో చెప్తాను. ముఖ్యంగా మన కుండలిని చూసి మన ఇంటి పరిస్థితులు చెప్పొచ్చండి, లేదా మన ఇంటిని చూసి మన కుండలి కూడా చెప్పొచ్చు. దానికి దీనికి అవినాభావ సంబంధం ఉంది. నేను చాలా కేస్ స్టడీస్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, శుక్రదోషం ఉంది అండి. అతడు సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. సహజంగా సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఏమవుతుంది అంటే ఈ స్థానం కట్ చేస్తారండి. ఇది ఎందుకు కట్ చేస్తాము అంటే మనము పార్కింగ్ కోసం అనేది కట్ చేస్తామండి. సిట్అవుట్, ఇది కార్ పార్కింగ్ కోసం కానీ సిట్అవుట్ కోసం కానీ ఈ ఏరియా కట్ చేస్తాం, కామన్ కదండి. ఈ ఏరియా ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఆగ్నేయము ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటే స్త్రీ తన ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు. ఆగ్నేయము స్త్రీ స్థానం అండి. మరి తన జాతకంలో కూడా శుక్రదోషం ఉంది కదా. ఇంట్లో చూసినప్పుడు కూడా శుక్రుడు లోపించాడు. సో ఆగ్నేయం కట్ అయిపోయిందంటే శుక్రుడు కట్ అయిపోయాడు, స్త్రీ స్థానం కట్ అయిపోయింది అంటే పెళ్ళి అనేది కట్ అయిపోయింది. ఒకవేళ మంచి సమయంలో పెళ్ళైనా సో తనకున్న కుండలిలో ఉన్న శుక్రదోషం మూలంగా స్త్రీ ఇంట్లో ఉండదు. భార్యాభర్తలకు మధ్య గొడవలు అవుతూ ఉంటే ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది, కారణం శుక్రదోషం. మరి ఇలాంటి సందర్భంలో నేనేం చెప్తాను అంటే మీరు ఈ ఆగ్నేయం కటింగ్ కాకుండా ఇలా చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మీరు ఇది బ్యాలెన్స్ చేసుకుంటారో చూడండి, ఇది స్క్వేర్లో వచ్చేసింది. అంటే ఈ ఏరియా కట్ అయి బయటికి వెళ్ళిపోకూడదు. ఆ ఏరియాని ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో శుక్రుడు మన ఇంట్లోకి వచ్చేస్తాడు, స్త్రీ ఇంట్లోకి వచ్చేస్తుంది. సో వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. వెరీ సింపుల్. అంటే కుండలిలో అలా ఉందని బాధపడాల్సిన అవసరం లేదు, శుక్రదోషం ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మంచి సమయంలో పెళ్ళైంది కదా. సో ఆ దోషాన్ని తర్వాత బ్యాడ్ టైంలో మనం బ్యాలెన్స్ చేసుకోవడం కోసము ఈ సవరణ చాలా చాలా ఉపయోగపడుతుంది. మరొక సందర్భంలో గురుస్థానం, గురువు అంటే భర్త అండి స్త్రీకి. తనకు గురుబలము తక్కువగా ఉంది, గురుస్థానము క్షీణించింది. అంటే పెళ్లి విషయంలో ఏం చూస్తాం, గురుబలం చూస్తూ ఉంటామండి. సో గురుస్థానం క్షీణించింది, కుండలి నుంచి గురు యొక్క స్థానంలో బాగలేదు అంటే గురుబలం బాగలేదు. సో వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, పూజలు చేశారు, అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత తను వచ్చిన ఇంట్లో ఏ విధంగా ఉంది అంటే సో ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి వచ్చింది. తను ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ చూడండి, ఈ ఏరియా మనం కట్ చేస్తామండి. ఈ ఏరియా కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు ఈ ఏరియా అంటే ఇది పార్కింగ్ కోసం కట్ చేస్తూ ఉంటాం మనం. మీరు చూడండి, ఇగో ఈ ఏరియా కట్ అయిపోతూ ఉంటుంది, ఈ ఏరియా కట్ అయిపోయింది. ఈ ఏరియా ఎవరు అంటే గురువు అండి. ఇది ఎందుకు ఇలా కట్ చేసాము మనము అంటే ఇక్కడి నుంచి
మనం పార్కింగ్ కోసం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, పార్కింగ్ కోసం తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇది అంతా గురువు ఉండే స్థానం, ఈ స్థానాన్నే మనం కట్ చేసాం. అంటే గురువు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, అంటే భర్త స్థానము ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఆ స్త్రీ యొక్క జీవితంలో గురువు బలహీనంగా ఉన్నాడు, గురువు బలం లేదు, గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, తనకు శక్తి లేదు. అలాంటి కుండలి జాతకము ఉన్న అమ్మాయికి ఇలాంటి ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో వచ్చి ఉన్నప్పుడు ఇక్కడ ఈ భాగము కట్ అయిపోయిందండి. ఇది గురువు ఉండే స్థానం, ఇది కట్ అయిపోయిందంటే భర్త స్థానం కట్ అయిపోయింది. అలాంటప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయంటే భర్త యాక్టివ్గా ఉండలేడండి, ఇన్యాక్టివ్గా ఉంటాడు, సో డల్గా ఉంటాడు, అనారోగ్యంతో ఉంటాడు. అంటే వాళ్ళ వైవాహిక జీవితం ఆనందంగా ఉండదు, ఎందుకంటే గురువు స్థానం లేదు కాబట్టి. సో ఇలాంటి వారు ఏం చేయాలి అంటే తనకున్న జాతక కుండలిలో ఉన్న గురువు యొక్క స్థానాన్ని బలంగా మార్చుకోవడం కోసము ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ తిరిగి ఇది బ్యాలెన్స్ చేయాలండి. ఇగో ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే ఇలా స్క్వేర్లో చేసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది స్క్వేర్లో వచ్చేసింది చూడండి, కట్టైన భాగం మనం కలుపుకున్నాం, వెరీ సింపుల్. అప్పుడు గురు బలం వచ్చేస్తుంది, గురువు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇక్కడేమో శుక్రుడిని స్ట్రాంగ్ చేశాము, ఇక్కడేమో గురువును స్ట్రాంగ్ చేశాము. ఈ విధంగా గురు శుక్రుల ప్రభావాన్ని మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా చేస్తామో, సో అమ్మాయి జీవితంలో గురువు బలంగా తయారైనప్పుడు ఆమె భర్త లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటాడు. అబ్బాయి విషయంలో శుక్రుడి స్థానం చాలా బ్యాలెన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో చూడండి కుజదోషం ఉంటుందండి కొందరికి. ఈ కుజదోషం మగవారికి ఉండొచ్చు, ఆడవారికి కూడా ఉండొచ్చు అండి. కుజదోషం ఉన్నవారు కనుక వాళ్ళ ఇంటిలోకి వెళ్ళినప్పుడు మీరు చూడండి ఈ భాగం కట్ అయిపోయి కనబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. నేను చూశాను, ఇది చూడగానే వాళ్ళ కుండలి ప్రాబ్లం ఎలా ఉందో నేను గెట్ చేసేవాడిని. ఇది కట్ అయిపోయి ఉంటుంది. ఇది ఏ విధంగా కట్ అవుతుంది అని అంటే ఇది యూటిలిటీ కోసం వాడుతూ ఉంటారండి. ఇది యూటిలిటీ ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ యూటిలిటీ కోసం వాడతారు. ఇది ఏంది, కుజుడి స్థానం, ఇది కుజుడి స్థానం, మార్స్ మంగళ స్థానం. ఆ విధంగా కుజస్థానాన్ని కట్ అయిపోయింది కదా, సహజంగా కుజదోషం ఉంది అమ్మాయికైనా అబ్బాయికైనా. సో వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ అని మీకు తెలుసు. మరి ఆ కుజ దోషాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి అంటే, ఆ దోషాన్ని తొలగించుకోవాలంటే ఇంట్లో కుజుడి యొక్క స్థానాన్ని చాలా బలంగా చేసుకోవాలి. ఇక్కడ ఏమైపోయింది, కుజుడిని మళ్ళీ కట్ చేసాం, ఇంకా దోషాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాము. సో దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మీద డిస్ప్యూట్స్ వచ్చేస్తూ ఉంటాయండి. నేను చాలా కేస్ స్టడీ చూశాను కాబట్టి ఈ పాయింట్ చెప్తూ ఉన్నాను. సార్ మా భార్యకు సార్ ఆమెకి ఇలా జరిగింది అలా జరిగింది, కోర్టు కేసులు ఉన్నాయి, విడిపోయాం సార్ అని ఆమె చెప్పడము, లేకపోతే ఆమె భర్త విడిపోయాడు సార్ మేము సఖ్యత లేమని ఆమె చెప్పడం ఇవన్నీ ఏమి చూసినా కూడా కుజుడి ప్రభావం. అవును సార్ లైఫ్లో కుజదోష ప్రభావం ఉంది, నాకు పూజలు చేశారు అని అబ్బాయి అంటాడు, అమ్మాయి అంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఇది మాత్రం కనబడుతుంది. సో అందుకే ఇలాంటప్పుడు ఇది ఏం చేయాలి అని అంటే ఇది బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసేసుకొని మీరు ఇది కటింగ్ను తీసేసుకోవాలండి. కటింగ్ ఉండకూడదు, ఈ కటింగ్ ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఇది బ్యాలెన్స్ అవుతుంది. కుజుడి యొక్క స్థానము బ్యాలెన్సింగ్ ప్లేస్కి వస్తుంది, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. మరి ఇదే ఇంకొకటి చెప్తాను నేను, కుజుడి యొక్క బలంగా ఉంటే ఇప్పుడు చూడండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. సో ఫ్లాట్స్ కొనడం కానీ ల్యాండ్స్ కొనడం కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ చేస్తూ ఉంటారు. కొందరికి బాగా కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. ఎవరికి కలిసి రాదు, తన జాతక కుండలిలో కుజుడి స్థానము బలంగా లేని వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి రాదు. మీరు జాతకాన్ని తెలుసుకున్నప్పుడు ఈ విషయం ఎవరికైనా చెప్తారండి. సరే ఒక వ్యక్తి బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సక్సెస్గా నడిచింది, చాలా కొన్ని 100 కోట్లు సంపాదించాడండి. అతను ఏం చేసుకున్నాడంటే ఒక మంచి ప్లాన్ తీసుకున్నాడు, ఒక ఇంజనీర్ తోటి ప్లాన్ తీసేసుకొని ఇక్కడ యూటిలిటీ పెట్టుకున్నానండి. ఇది యూటిలిటీ చాలా నీట్గా చేశాడు యూటిలిటీ. సో అతని ఇంటికి వెళ్ళి చూశాను. నేను చూసినప్పుడు ఏమర్థమైంది అంటే నాకు ఈ యూటిలిటీ కట్ అయిపోయింది. ఇక్కడ ఈ యూటిలిటీ ఈ విధంగా ఉన్నప్పుడు కుజుడు అనేది కట్ అయిపోయాడు తన ఇంట్లో నుంచి. అతను ఏమంటాడు అంటే సార్ ఇది ఒక విల్లా సార్, నేను ఒక 5 CR తీసుకొని కొన్నాను సార్, నాకు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం నా బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవడం లేదు, అన్ని కోర్టు కేసులు గొడవలు కొట్లాట్లు తలమునకలే ఉన్నాము, అసలు కారణం ఏంటి సార్, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఆ ఇంట్లో చూస్తే చూడండి కుజుడు స్థానాన్ని పంపించేశాడు. కానీ తన జాతకంలో కుజుడు బలంగా ఉన్నాడు, కానీ ఇంట్లో బలంగా లేడు కదా. సో దానివల్ల తన వ్యాపారం అంతా డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది. చూడండి సింపుల్గా ఇలా చూస్తే ఏమవుతుంది, ఇది లోపలికి వెళ్ళిపోయింది, నైరుతి పెరిగింది, ఆగ్నేయం పెరిగింది. సో జనరల్గా చూస్తే ఆగ్నేయ నైరుతి దోషం ఇక్కడికి వచ్చేసింది. శుభాలు కావాలంటే ఆగ్నేయ నైరుతి బాగుంటేనే శుభాలు ఉంటాయి అనేది వాస్తు చెప్పే విధానం. మరి ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుంది, ఇలా జనరల్గా చూస్తే కూడా ఇది 2 బయటికి వచ్చాయండి, ఇలా వచ్చాయి, ఇది ఇలా బయటికి వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోయింది. అంటే కుజుడు దిగజారిపోయాడు, కుజుడి స్థానం బలహీనంగా మారిపోయింది, కుజుడి బలమే లేదు. సో అలాంటప్పుడు తన వ్యాపారం డౌన్ అయిపోయింది.
ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నానండి. ఇంకో కొన్ని సందర్భాల్లో చూస్తే ఎలా కనబడుతుంది మనకు అంటే ఇక్కడ కట్ అవుతుందండి. ఇగో ఇక్కడ కట్ చేస్తారు. ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ ఒక టాయిలెట్ ఉండొచ్చండి, లేదా లిఫ్ట్ అయినా ఉండొచ్చు. ఇది లిఫ్ట్ భాగం కూడా కావచ్చు. అంటే తన జీవితంలో బుధుడి యొక్క స్థానము బాగా ఉండే, ఆ బుధుడి స్థానము బాగా ఉంది, బుధుడు బలంగా ఉన్నాడు తన కుండలిలో జాతకంలో, కాబట్టి తను పట్టిందల్లా బంగారమే అయింది. సో ఆయన ఏ బిజినెస్ చేసినా సక్సెస్, గ్రాండ్ సక్సెస్. సో కోట్లలో టర్న్ ఓవర్ స్టార్ట్ అయిపోయింది. కానీ తను కట్టుకున్న ఇల్లు, కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఈ స్థానంలో లిఫ్ట్ ఇచ్చారండి. ఈ స్థానం అంటే బుధుడి స్థానం. ఇప్పుడైతే ఈ స్థానంలో లిఫ్ట్ ఇచ్చారో ఈ ఏరియా కట్ అయిపోయిందండి. ఈ ఏరియా కట్ అయిపోతే చూడండి, ఇదంతా లిఫ్ట్, ఈ ఏరియా కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఏరియా కట్ అయిపోయిందో బుధుడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా. సో ఇక్కడ లిఫ్ట్ అరేంజ్ చేశారు. సో ఈ ఏరియా కట్ అయిపోయింది, బుధుడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తన వ్యాపారము డౌన్ అయిపోతూ ఉంటుంది, వ్యాపారంలో ఎదుగుదల ఉండదు. అప్పటి వరకు బుధ స్థానం వల్ల అగ్రస్థానంలో ఉన్న వ్యాపారంలో అగ్రంగా ఉన్న వ్యక్తి ఒకేసారి డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాడు. కారణము బుధుడు నీచపడ్డాడు ఇక్కడ. అంటే మీ జాతకంలో బాగుంది, మీరే రివర్స్ చేసుకున్నారు. మరియు ఇంకో కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, సరే ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రావట్లేదు. అంటే తన జాతక కుండలిలో బుధుడు నీచంగా ఉన్నాడు. మరి బుధుడు నీచంగా ఉన్న బుధుడిని బలంగా మార్చుకోవాలంటే ఏకైక మార్గం ఇదేనండి. ఎలా చేసుకోవాలి మనము అంటే, ఇక్కడ కటింగ్ ఉండకూడదు, ఇక్కడ కటింగ్ అసలే ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో లేదా ఇక్కడ ఒక టాయిలెట్ ఉందనుకోండి, మళ్ళీ బుధుడు నీచపడిపోతాడండి. ఇక్కడ టాయిలెట్ ఉన్నా బుధుడు నీచపడిపోతూ ఉంటాడు. ఇక్కడ కటింగ్ ఉన్నా కూడా బుధుడు నీచంగా మారుతూ ఉంటాడు. బుధుడి యొక్క బలం పెరగాలి అంటే ఈ స్థానంలో కటింగ్లు ఇవ్వడానికి వీలు లేదు. మరికొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటే, ఇది లీడర్స్ విషయంలో జరుగుతున్న సంఘటనలు అండి. వాళ్ళ జాతకంలో చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు. జాతకంలో చంద్రుడు చాలా బలంగా ఉన్నాడంటే పేరు ఖ్యాతి సంపాదించారు, సమాజంలో వాళ్ళ పేరు వెళ్ళిపోయిందండి. కానీ ఆ వ్యక్తి ఒక ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత ఇక్కడికి వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వచ్చాడు. జనరల్గా వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నవారికి లీడర్గా, నాయకుడిగా ఎదుగుదల ఉంటూనే ఉంటుంది, టాప్ పొజిషన్ కొట్టేస్తారు, డౌట్ ఏం మాత్రం లేదు. కానీ పార్కింగ్ కోసం ఏం చేశాడు ఆయన అంటే, ఇక్కడ కటింగ్ ఇచ్చాడండి. ఇది చంద్రుడి స్థానం. ఈ చంద్రుడి స్థానం కటింగ్ అయిపోయింది కదా, అంటే చంద్రుడిని పంపించేశాడు కదా. చంద్రుడు బలంగా ఉన్న చంద్రుడు క్షీణించిపోయాడు, తగ్గిపోయాడు, చంద్రుడే లేడు. తన డెవలప్మెంట్ ఇచ్చే చంద్రుడే తనకు లేనప్పుడు సో బలాలు మొత్తం తగ్గిపోతాయి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తగ్గిపోతాయి. ఎలా తగ్గిపోతాయి? ఇక్కడ చూడండి, ఇది కట్ అయిపోయింది, ఇక్కడ ఇది పెరిగిపోయింది, నైరుతి పెరిగిపోయిందండి. అందుకని ఒకేసారి ఏదైనా నాయకుడు పడిపోవడానికి కారణం ఇదే, జైలుకు వెళ్ళడానికి కూడా కారణం ఇదే, కోర్టు కేసులకు కూడా కారణం ఇదే. అతనికి ఎవరు హెల్ప్ చేయరండి. ఒకప్పుడు అంత వెలుగున వ్యక్తి ఒకేసారి జైలుకి వెళ్ళిపోతున్నాడు అంటే అతనికి సాయం చేసేవాళ్ళు లేరు అని అర్థం. తనంత తను ఏం చేసుకున్నాడు? సో చంద్రుడి యొక్క స్థానాన్ని కట్ చేసుకున్నాడు. నేనేమంటాను అంటే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు కొందరికి జీవితంలో చంద్రుడు క్షీణదశలో ఉంటాడు, చాలా క్షీణించి ఉంటాడు, తన స్థితిగతులు క్షీణంగా ఉంటాయి, చంద్రుడి బలమే ఉండదు. సో అలాంటి వ్యక్తి ఈ కటింగ్ లేకుండా బలంగా ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తి ఈ బలంగా ఏర్పాటు చేసుకున్నా అనుకోండి, ఇక్కడ ఇది కటింగ్ చేయకుండా ఇలా స్క్వేర్లో ఉందనుకోండి, ఈ భాగం చాలా బాగున్నప్పుడు అతనికి ఆ చంద్రుడి యొక్క బలం పెరిగిపోయి సమాజంలో పేరు ఖ్యాతి వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. కొందరు అంటుంటారు, సార్ నాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. కొందరు ఎప్పుడు మానసికంగా బాధపడుతూనే ఉంటారు. మీరు చూడండి, తన జాతక కుండలిలో చంద్రుడు క్షీణించి ఉన్నాడు తను పుట్టినప్పుడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వచ్చేసి పార్కింగ్ సిట్అవుట్ కోసం ఈ వాయుయాన్ని కట్ చేసుకున్నాడు కదా. సో అప్పుడులో అతనిలో ఆనందం ఇక ఎప్పటికీ ఉండదు, అది ఇది మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. వెరీ సింపుల్ ఫార్ములా. దాన్ని ఇక్కడ మనం ఈ స్క్వేర్లో బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి, ఆ చంద్రుడు బలంగా మారిపోయి తను ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటాడు. మరొక సందర్భంలో ఏం చెప్తాను అంటే, ఇక్కడ ఎప్పుడైతే ఇలా కటింగ్ చేసుకున్నామో అండి, కొంతమంది చూడండి శని వాళ్ళకు ఉచ్చ స్థానంలో మంచి స్థానంలో ఉంటాడు. సో ఉన్నప్పుడు వాళ్ళు వ్యాపారము ఏ రంగము అంటే ఐరన్ కానీ, ఇసుక, కాంక్రీట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏదైనా బాగా కలిసి వస్తుంది, వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ బాగా కలిసి వస్తుంది. శని బలంగా ఉన్నాడు, కానీ ఆయన వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నాడు కదా. ఉండగానే ఈ పార్కింగ్ మళ్ళీ ఇది కట్ అయిపోయింది చూడండి. ఎప్పుడైతే ఇది కట్ అయిపోయిందో, ఇక్కడ ఎన్ని కట్ అయిపోయినాయి? చంద్రుడు కట్ అయిపోయాడు, తర్వాత ఇక్కడి నుంచి ఉన్నటువంటి శని కూడా కట్ అయిపోయాడండి. ఇక్కడ వెస్ట్ ఇది శని భాగం, ఇది కూడా కట్ అయిపోయింది కదా. ఎప్పుడైతే శని భాగం కట్ అయిపోయిందో శని క్షీణించిపోయాడు. సో తను అనుకున్న గ్రోత్ అంతా ఏముండదండి, తను అనుకున్న డెవలప్మెంట్ ఏముండదు, అంత డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. అదే మరొక సందర్భంలో ఎవరి జీవితంలో అయితే శని క్షీణించి ఉన్నాడో, సో అర్ధాశ్రమ శని, ఈ మనకు 4th ప్లేస్లో శని ఉన్నా,
తర్వాత 8th ప్లేస్లో శని ఉన్నా ఇవన్నీ కూడా శని ఎగైనెస్ట్ ప్లేసెస్. సో అలాంటప్పుడు దానికి తోడు ఇది శని కట్ అయిపోయింది అనుకోండి, దాని ప్రభావము తీవ్రంగా పెరుగుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో శనిని మంచిగా పెంచుకోవాలి అంటే, శని బలాన్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే, శని గ్రహం మనకు అనుకూలంగా మారాలి అని అంటే ఇది కట్ చేసి ఉండకూడదండి. ఇది ఇలా క్యాచ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు శని ప్రభావము మీ జాతకం నుంచి వెళ్ళిపోయి శని మీకు చాలా బలంగా ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యాడు, ఎంపీగా సక్సెస్ అయ్యాడండి, సమాజంలో పేరు ఖ్యాతి ఉంది. తన ఇంట్లోకి ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ లిఫ్ట్ తీసుకుంటారండి. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఈ లిఫ్ట్ వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ లిఫ్ట్ వల్ల ఏమవుతుంది అండి, తూర్పు భాగం కట్ అయిపోయింది. అంటే తన జీవితంలో రవి గ్రహ ప్రభావం బాగుంది కాబట్టి, రవి స్థానము బాగుంది కాబట్టి నాయకుడిగా ఎదిగాడు, సక్సెస్ అయ్యాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంపీ గెలిచాడు. అప్పటి వరకు బాగానే ఉంది తన జాతక ఫలం. కానీ ఎప్పుడైతే తను ఈ ఇంటికి వచ్చాడో, ఎప్పుడైతే ఇలాంటి లిఫ్ట్ ప్లేస్ ఇది రవి కట్ అయిపోయాడండి, ఎప్పుడైతే రవి కట్ అయిపోయాడు అంటే తన స్థానంలో రవి స్థానం నీచంగా పడిపోయింది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, తన స్థానం కిందికి పడిపోతూ ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు తన నాయకత్వ లక్షణాలు కూడా తగ్గుతూ ఉంటాయి. నాయకుడిగా మంచి గుర్తింపు ఉండదు, రివర్స్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఇంటికి వచ్చి అందరూ నమస్కరించే వారంతా తిడుతూ ఉంటారు. కారణము రవిని ఇంట్లో నుంచి పంపించేశాడు, రవి బలం క్షీణించిపోయింది. లేదా మరొక సందర్భంలో కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేయడం ఎదుగుదల లేదనుకుందాం, సర్పంచ్ చేశాడు ఎదుగుదల లేదు, నాయకుడు చేశాడు ఎదుగుదల లేదు, ముందుకు పోవట్లేదు అనంటే కారణము రవి తన జాతక కుండలో రవి క్షీణించి ఉన్నాడు. మరి ఆ రవిని మనము పాజిటివ్గా మార్చుకోవాలంటే సో ఇలాంటి కటింగ్స్ మనకు ఉండడానికి వీలు లేదండి. ఇలా చేసినప్పుడు ఆ రవి బలం పెరుగుతుంది. ఇక్కడ రెండు చెప్తున్నాను, రవి బలము తగ్గింది అంటే మనకి కటింగ్ లేకుండా చూసుకుంటే అప్పుడు రవి బలము తగ్గదు, రవి బలము బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ కటింగ్ జరిగిందో రవి బలం తగ్గిపోతుంది. అంటే కుండలిలో మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకునే అవకాశము వాస్తుకు ఉందని చెప్తున్నానండి. జాతకాన్ని మార్చలేం, దోషమే. మనం పూజలు చేసినా తాత్కాలికమే, దెర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్. తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాస్తును మార్చుకోవచ్చు కదా, వాస్తులో సవరణలు చేసుకొని దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసుకుంటామో చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. నేను చాలామంది జాతకంలో చూస్తాను, కుండలిని చూస్తాను, వాస్తు చూస్తాను. కుండలిలో ఈ శని నీచంగా ఉన్నాడు, సో శని ఎఫెక్ట్ ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఏరియా కట్ అయిపోయి ఉంటుంది. అవి రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, నెగిటివ్ ఫలితాలు వస్తాయి. మరి అదే శని బలం పెంచుకోవాలి అనుకోండి, సో ఇక్కడ కటింగ్ లేకుండా చూసుకోవడం వల్ల శని బలం పెరుగుతూ ఉంటుందండి. ఇది చాలా మంచి. కొంతమంది ఇక్కడ లిఫ్ట్ కూడా ఇస్తారు, ఇక్కడ ఈ ఈస్ట్ వెస్ట్ కూడా లిఫ్ట్ ఇస్తారు. అప్పటి వరకు రాజుగా ఎదిగిన వ్యక్తి డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటాడు. నేను చాలా ఇళ్లలో చూశాను, మోడర్న్గా ఇదంతా జరుగుతుంది అనమాట, మోడర్న్గా చూస్తూ ఉన్నాను అని చెప్పగానే కొందరు నన్ను ఏమంటారు, సార్ మీరు ఏ గ్రంథంలో ఉన్నా చెప్తున్నారు సార్, ఏ బుక్లో ఉంది, ఇవి ఏ గ్రంథాలు ఏ బుక్లో ఉండవండి. కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడు రచించిన గ్రంథాల్లో ఉన్న సమాచారం అప్పుడు వాస్తుకు సూట్ అయిపోయింది. కానీ ఇప్పుడు వాస్తుకు యాడ్ అవుతుంది. ఇప్పుడు లిఫ్టులు వచ్చాయి, అప్పుడు లిఫ్టులు లేవు. ఇప్పుడు ఇన్ని రోడ్లు ఉన్నాయి, ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అప్పుడు ఇన్ని ఉన్నాయా, లేవు. ఇప్పుడు ఉన్నాయి ఏంటంటే యాడ్ అవుతూ ఉంటుంది. వాస్తుకు ఈ సబ్జెక్ట్ అప్డేట్ అవుతూ యాడ్ అవుతూ ఉంటుంది. కానీ సార్ ఏదైనా గ్రంథం చూపియండి, ఆ గ్రంథంలో అప్పటిది ఉంటుంది. ఇప్పుడు ఒక సైంటిస్ట్ లైట్ కనుక్కున్నాడు, ఇప్పుడు చాలా కనుక్కున్నారు కదా సార్, అప్పుడు ఆ కనుక్కున్న సైంటిస్ట్ ఈ కనుక్కునే ఉన్నాయా సార్ చూపియండి అంటే ఏమైనా అర్థం ఉందా? సో యంగ్ సైంటిస్టులు ఇప్పుడు కొత్త కనుక్కుంటూనే ఉంటారు. వాస్తు పండితులు కూడా వాళ్ళ అనుభవంతో కొత్త విషయాలను కనుక్కుంటూ బయటికి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పేది ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి ఇంకో 50 years తర్వాత మళ్ళీ అప్డేట్ వర్షన్ వస్తూ ఉంటుంది. వాస్తుకు పాయింట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఇదంతా నా అనుభవంతో చెప్పిన సబ్జెక్ట్ అండి. ఏ బుక్లో ఏ గ్రంథంలో చూసినా దొరకదు. కానీ వాటి యొక్క తాలూకు సమాచారంతో ముందుకు వెళ్తూ ఉంటాం, దాన్ని యాడ్ చేస్తూ ఉంటామండి. ఓకే, మీకు మీ యొక్క ఇంటిలో వాస్తు సవరణల కోసం కానీ, ఇంటి ప్లాన్ కోసం కానీ, విజిటింగ్ కోసం కానీ నాకు కాల్ చేయాలంటే ఈ వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టండి, కాల్ చేయకండి. సో మీ ఇంట్లో ఈ చిన్న మార్పులు లేకుండా చూసుకుంటారని, ఈ సమాచారాన్ని గ్రహించి మీరు సవరణలు చేసుకుని అభివృద్ధి పథంలో నడుస్తారని చెప్పి ఆశిస్తున్నాను.